అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ప్రస్తుతం మనం బీబీ నగర్లో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ ప్రాంగణంలో ఉన్నాం. హైదరాబాద్లో ఇలాంటి స్కూల్ ఉందంటే మనం విశ్వసించడం కష్టం. దాదాపు ఇది ఒక యూనివర్సిటీ స్థాయిలో దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 60 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణం. అదేవిధంగా 9 ఎడ్యుకేషన్ గురించి చాలామంది మన వ్యూవర్స్ తెలిసినటువంటి విషయమే. ఐఐటి ఖరగ్పూర్లో దాదాపు 13 సంవత్సరాల క్రితము ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి 3 యువకులు సృష్టించినటువంటి అద్భుతం అది. అనేక రకాల ప్రమాణాలతో గొప్ప విలువలతో 11 బ్రాంచ్లతో ఇది హైదరాబాద్లో ఒక అత్యున్నత స్థాయి ఐఐటి కోచింగ్ సెంటర్గా విలసిల్లుతుంది. పేరెంట్స్కు శుభవార్త ఏంటంటే ఇటు అత్యున్నత ప్రమాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్స్, అటు ఐఐటి ఇంటెన్సివ్ కోచింగ్లో అత్యున్నత ప్రమాణాలు కలిపినటువంటి 9 ఎడ్యుకేషన్ కలిసి ఒక అద్భుతమైనటువంటి ఇంటెన్సివ్ కోచింగ్ మరియు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సన్నద్ధమైనది. కాబట్టి అసలు ఈ కొలాబరేషన్ ఎట్లా జరిగింది, దీనిలో ఉండేటువంటి ప్రమాణాలు ఏంటి, పేరెంట్స్ ఏం ఆశించవచ్చు, ఈ విషయాల గురించి సవివరంగా తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం 9 ఎడ్యుకేషన్ ఫౌండర్ తోటి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి యాక్చువల్గా ఇప్పుడు మీరు 9 ఎడ్యుకేషన్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అవును సార్. సో అఫ్కోర్స్ మీకు ఇప్పటిదాకా కొన్ని పరిమితులు ఉన్నాయి. హైదరాబాద్లో తెలిసినటువంటిది మనకు స్పేస్ అవన్నీ దొరకడం కష్టము. సో ఏంటి అసలు ఇప్పుడు హైదరాబాద్లో అనేక బ్రాంచెస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ బిర్లా ఓపెన్ మైండ్స్ బీబీ నగర్ తోటి మీరు కలిసి పనిచేస్తున్నారు. అంటే ఇది అంటే ఎట్లా జరుగుతుంది? చాలామందికి ఆసక్తి ఏంటంటే మీకు ఈ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కోచింగ్ వల్ల ఎలాంటి మేలు జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? సో ఈ కొలాబరేషన్కి మెయిన్ రీజన్ సార్ అలైన్మెంట్. అంటే బిర్లా ఓపెన్ మైండ్స్ బీబీ నగర్లో ఉన్న మేనేజ్మెంట్కి 9 ఎడ్యుకేషన్లో ఉన్న మేనేజ్మెంట్కి ఉన్న థాట్ ప్రాసెస్లో ఉన్న అలైన్మెంట్ మేజర్గా. ఓకే. సో ఆ అలైన్మెంట్ వల్ల మా అందరికీ ఒక రకమైన ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట. అంటే మనం ఇలాంటి కల్చర్ ఏదైతే క్రియేట్ చేయదలుచుకున్నామో ఈ కల్చర్ అసలు ఎక్కడా లేదు. అంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్తో పాటు జేఈకి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని. ఇందాక మీరు అన్నట్టు ఐఐటీలో చదువుకున్నప్పుడు నేనైనా నా కొలీగ్స్ అయినా కూడా మా అందరికీ కూడా దట్ వాజ్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఓకే. ఐఐటీలో ఉన్న 5 సంవత్సరాలు కూడా మాకు ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అంటే మేము అక్కడ నేర్చుకున్న విషయాలు, దానికి కారణం టీచర్స్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా స్పేస్. ఓకే. మేము ఉన్న స్పేస్, మేము ఉన్న ఎన్వైరన్మెంట్, దానివల్ల మాకు వచ్చిన లెర్నింగ్ అనేది అసలు అన్లిమిటెడ్ సార్. సో అక్కడ మేము ఎప్పుడు ఆలోచించిన విషయం ఏంటంటే అరే ఈ 5 years ఇక్కడ ఉన్నాము, దీని ముందు ఇలాంటి ఎన్వైరన్మెంట్ లేదు, దీని తర్వాత ఇలాంటి ఎన్వైరన్మెంట్ లేదు, మనకి ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది కదా అని మాకు ఎప్పుడు లాస్ట్ 9 ఎడ్యుకేషన్ పెట్టినప్పటి నుంచి కూడా మాకున్న ప్రిడామినెంట్ ఆలోచన అది. సో దాని నుంచి బిల్డ్ అయిందే ఒక ఇంత పెద్ద సిస్టమ్ని మనం క్రియేట్ చేయగలిగి అందులో ఐఐటి కోచింగ్ ఇచ్చి రేపు వీళ్ళు ఐఐటీస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అదేం కొత్తగా అనిపించదు. ఎందుకంటే వెరీ సిమిలర్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ జరగడము, వాళ్ళ ఇంట్రెస్ట్స్ అన్నీ చేసుకుంటూనే 99% ఓరియంటేషన్ అకాడమిక్స్ వైపు పెడుతూనే ఒక 1% డీవియేషన్ తోటి వాళ్ళ ఇతర ఇంట్రెస్ట్ అన్నీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ ఉండాలి అన్నది మా ఆలోచన అనమాట. సో అందులోంచి స్టెమ్ అవుట్ అయిందే ఈ కొలాబరేషన్ సార్. యాక్చువల్గా మా కార్తిక్ గారు మీకు తెలుసు చెప్తుంటారు, అంటే ప్రకృతికి మనసుకు చాలా సంబంధం ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మనము ప్రకృతిలో జీవించాలి. అంటే మన దేశం యొక్క డెవలప్మెంట్ మోడలే బహుశా తప్పుగా జరిగింది. ఇంత మహానగరాల్లో మాత్రమే డెవలప్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. మనము కొంచెం డీసెంట్రలైజేషన్ నమూనాకి వెళ్ళేసి చెట్లు ప్రకృతి మట్టితో సంబంధం ఉన్నట్టయితే మనసు యొక్క ఆలోచనలో కూడా చాలా మార్పు జరుగుతుంది. రెగ్యులర్గా మాతో మాట్లాడుతాం సార్. సో డెఫినెట్గా ఈ మనిషి ఎంత తెలివి ఉన్నవాడైనప్పటికీ, ఎంత ఆస్పిరేషన్ ఉన్నవాడైనప్పటికీ
ప్రకృతితోటి మిస్ అయినప్పుడు ఏదో కొంత లోటు ఉంటూనే ఉంటుంది. కరెక్ట్ సార్. బట్ నాకు ఇది చూసిన తర్వాత నాకు ఏమర్థం అవుతుందంటే చుట్టూ చెట్లు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఆక్సిజన్. సో దీనివల్ల ఇటు అకాడమిక్స్ ఇంప్రూవ్ అవడమే కాక మీరు అన్నట్టు ఒక హోలిస్టిక్ డెవలప్ అవుతుంది. మీరు అన్నట్టు మీరు ఐఐటీలో చదువుకున్నారు కాబట్టి మీకు ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కు ఏం జరుగుతుందంటే కొంచెం ఈ కేవలం ఒక లిమిటెడ్ అట్మాస్ఫియర్లో పెరిగి లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల కొంచెం వెనుకబడి కొంచెం మూలకుంటూ యాక్టివిటీస్లో కానీ క్లబ్స్ కానీ యాక్టివిటీ లేకుండా ఇన్వాల్వ్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానీ లీడర్షిప్లో లేకుండా కొంచెం వెనుకబడుతున్నారు. నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళు చదివితే ర్యాంక్ రావడం మాత్రమే కాదు, ఇటు లైఫ్ని ఎంజాయ్ చేయడమే మాత్రమే కాదు, వాడికి ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఇంజనీరింగ్ కాలేజ్లో మరెక్కడో చదివినప్పుడు ఆ పర్సనాలిటీలో ఒక ఇంటిగ్రిటీ రావడం వల్ల వారు కూడా కాలేజీలోకి వెళ్ళి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యి చాలా ఓన్లీ ఒక కోడింగ్లను ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాక ఉన్నత స్థితికి వెళ్తారని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇందాక మనం అనుకున్నట్టు ఎన్వైరన్మెంట్ అనేది మన మనసు మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు మనం ఉదయం 7 నుంచి ఇక్కడ ఉన్నాం కదా, ఈ రోజంతా కూడా మనం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మనం ఉన్న ఎన్వైరన్మెంట్ అలాంటిది. అంటే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు వీటన్నిటి ముందు చాలా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సో ఈ జేఈ కరికులం అనే కోర్స్ ఒక టూ ఇయర్స్ కోర్స్ తీసుకుంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ మీకు తెలియదు కాదు. కాన్స్టెంట్ మోటివేషన్స్, కాన్స్టెంట్ డిమోటివేషన్. అంటే ఎన్వైరన్మెంట్తో పాటు చుట్టూ ఉన్న పియర్ గ్రూప్, వాళ్ళు చేసే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి సార్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ మోర్ కాన్షియస్గా, మోర్ హ్యాపీగా తీసుకుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు ప్రస్తావించింది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవేవి కొత్తగా అనిపించవు. ఎందుకంటే దీని తర్వాత కూడా జీవితం ఉంది. ఐఐటీలో వచ్చినా రాకపోయినా దీని తర్వాత కూడా వాళ్ళకి చాలా మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఉంది. అదే చాలా పెద్దది నిజానికి. ఇది 2 years చాలా చిన్నది, క్రూషియల్ మూమెంట్ అంతే. సో నేను ఎన్నోసార్లు గమనించాను డిఫరెంట్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్ అనే కాదు, డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎన్నో చోట్ల పిల్లలు పార్టిసిపేట్ చేయకుండా, వాళ్ళకి ఏం రాకపోవడం వల్ల, బేసిక్గా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉండిపోవడంతో నేర్చుకోవాల్సిన విషయాలు, ఆ వయసులో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకుండా ఆగిపోతున్నారు అనమాట. సో దట్ ఈస్ ఈవెన్చువల్లీ ట్రాన్స్లేటింగ్ ఇంటూ వాళ్ళ జాబ్స్లోను, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ దీంట్లోనూ అన్నిట్లో కష్టపడుతూ ఉన్నారు. దానికి కారణం మంచి ఎన్వైరన్మెంట్ లేకపోవడం, రైట్ కైండ్ ఆఫ్ ఇది లేకపోవడం, అంటే ఎన్నో లిమిటేషన్స్ మధ్య వాళ్ళు చదువుకోవడం. అది ఉండకూడదు అని మేము కంటిన్యూస్గా అనుకుంటున్న టైంలో మాకు ఇది తారసపడింది. ఓకే, ఈ ఎన్వైరన్మెంట్ అది. దానివల్ల ఒక అద్భుతమే చేయొచ్చు అనేది మా ఆలోచన అనమాట. సో నేను పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే 9 ఎడ్యుకేషన్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి ఈ ఎన్వైరన్మెంట్ చూడడానికైనా కూడా రావచ్చు. ఒకసారి సరదాగా వచ్చి అసలు ఈ స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి కల్చర్ క్రియేట్ అవుతుంది అనేది జస్ట్ కేవలం చూడడానికి మాత్రమే ఒకసారి విజిట్ చేసి రిలాక్స్ అయిపోయి చూసి రావచ్చు హ్యాపీగా. ఎంతోమంది పేరెంట్స్, ఇందాక నేను ఒకరితో మాట్లాడుతున్నాను, వారు ఏమంటారంటే ఇక్కడికి మా పిల్లల్ని చూడడం కన్నా కూడా మాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి వస్తాం సార్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత క్లాసెస్కి వెళ్ళిపోయాక కూడా వాళ్ళు 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా ఉండి ఊరికే సరదాగా తిరిగి వెళ్తారు. వాళ్ళకి ఏదో రిసార్ట్కి వచ్చి నేను అట్లా చేసేవాడిని. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సేమ్ నేను సాయంత్రం ఊరికే కూర్చొని పోయేవాడిని. సో నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరదాగా ఊరికే అసలు స్కూల్ ఎలా ఉంది, ఊరికే ఇక్కడ మనుషులతో మాట్లాడి అసలు ఇలాంటి కల్చర్ కూడా ఉందా అనేది తెలియని కొందరు పేరెంట్స్ కోసం ఒకసారి విజిట్ చేసి ఈ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అన్నది నా కోరిక బేసిక్గా. సార్ యాక్చువల్గా మీరు ఎన్ని చెప్పినా కూడా జేఈ కోచింగ్ ఇంటర్మీడియట్ వరకు మాత్రం మాలాంటి పేరెంట్స్ ఆశించేది ర్యాంక్స్. అవును, ఇది మీరు సరే ఇవన్నీ వాల్యుయేషన్ అవుతుంది, ఇవన్నీ గ్రౌండ్స్ ఉన్నాయి, పిచ్ ఉంది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, గ్రీనరీ, దిస్ ఇస్ ఫైన్. కరెక్ట్. కానీ మేము చేయలేదు ఇంటర్మీడియట్లో. నేను కూడా ఒక పేరెంట్నే. అవును, సీట్స్ కోసం, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మేము కష్టపడాల్సి సిద్ధంగానే ఉన్నాం. అవును. అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇది మీరు బిర్లా ఓపెన్ మైండ్స్ అండ్ 9 కొలాబరేట్ అయింది. బిర్లా ఓపెన్ మైండ్స్ గురించి నాకు కొంచెం తక్కువ సమాచారం ఉంది. సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిర్లా కరికులం అవన్నీ ఫైన్. మనం ఆల్రెడీ ఎల్బీ నగర్లో కూడా చూసాం ఇది వరకు. అంటే ఇప్పుడు
అంటే ఇప్పుడు 9 విద్యానగరు ఎంత రిజల్ట్స్ ఇచ్చిందో మనకు తెలుసు. అంత తక్కువ మంది 120 స్టూడెంట్స్ తోటి మీరు దాదాపు 8-9 ఏళ్ళు నడిపారు. చాలా 70-80% మంది మంచి ప్రీమియం కాలేజీలో వెళ్ళారు. సో మిగతా బ్రాంచెస్లో కూడా అట్లాంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. కొత్తపేట కానీ, ఇప్పుడు కొత్తపేట కూడా చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉంది. మీకు అత్తాపూర్ అట్లా కూడా మీకు సిమిలర్ ప్రోగ్రామ్ జరుగుతుంది, కొత్తగా పెట్టారు. సో మీ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ఒక ఎస్ఆర్ నగర్లోనో, ఒక అత్తాపూర్లోనో, ఒక విద్యానగర్లోనో జరిగే విధంగా అంత ఇంటెన్సివ్ జరుగుతుందా? అసలు మీ కరికులం ఏంటి, మీ ప్రోగ్రామ్ ఏంటి? పిల్లలు ఎన్ని గంటలు వేస్తారు, చదువుతారా, స్టడీ అవర్స్ ఉంటాయా? మరి స్టడీ అవర్స్ ఎవరు ఉంటారు? వీళ్ళ స్టాఫ్ ఉంటారా, మీ స్టాఫ్ ఉంటారా? ఏ స్థాయి ఫ్యాకల్టీ మీరు పెడుతున్నారు? ఏదో మీరు సపోర్ట్ చేసి మీ పేరు తోటి బ్రాండింగ్ చేసుకొని బిల్ ఓపెన్మెంట్స్ నడుపుతున్నారా? అసలు ఎవరి పాత్ర ఏంటి దీనిలో? రైట్. సో కరికులం గురించి పేరెంట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీరు అన్న డౌట్స్ చాలామంది మైండ్స్లో ఉంటాయి. అసలు ఇన్ని యాక్టివిటీస్ మధ్య అసలు చదువు సాగుతుందా, రిజల్ట్స్ వస్తాయా అనే ఆలోచన చాలా కామన్. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ ఓన్లీ యాజ్ అ సపోర్ట్ సిస్టమ్ ఫర్ బెటర్ అకాడమిక్స్. సో అల్టిమేట్ మోటివ్ మాదైనా పేరెంట్స్ అయినా కూడా అల్టిమేట్ మోటివ్ రిజల్టే, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అనేదే అల్టిమేట్ మోటివ్. సో మన అదర్ క్యాంపసెస్లో ఎలాంటి కరికులం అయితే ఉందో ఎగ్జాక్ట్ సేమ్ సిస్టమ్ అండ్ టీచర్స్ కూడా సేమ్ సెటప్. టీచర్స్ మాత్రమే కాకుండా ఎంటైర్ సపోర్ట్ స్టాఫ్ కూడా మన వాళ్ళే ఉంటారనమాట. 9 ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ మనకున్న స్పేస్లో మన టీచర్సే ఉండి, మన సిస్టమే ఉండి, కరికులం మొత్తం కూడా మనదే ఉంటుంది. సో ఇందులో ఒక 1-2% ఈ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయడానికి, యావిగేషన్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో సేమ్ థింగ్ 7:30 క్లాసెస్ స్టార్ట్ అవ్వడము, 1 o'clock వరకు ఫుల్ ఫ్లెజ్డ్ టీచింగ్ సెషన్స్, అండ్ చిన్న బ్రేక్స్ మధ్యలో, అదంతా కూడా అట్మోస్ట్ రిగరస్గానే నడవాలి. లేదంటే రిజల్ట్స్ పాసిబుల్ కాదు. అండ్ మనం వచ్చిన ఉద్దేశాన్ని మనం డీవియేట్ చేస్తున్నట్టు బేసికలీ. సో 2 నుంచి మళ్ళీ వర్కింగ్ సెషన్స్ ఉండడము, మళ్ళీ ఆ తర్వాత స్నాక్స్ తర్వాత మళ్ళీ వర్కింగ్ సెషన్స్ ఉండడం, ఇదంతా కూడా కామనే. కానీ ఒక రోజులో ఒక 1-1.5 hour యాక్టివిటీస్కి పెట్టడం వల్ల వాళ్ళకి అంతకు మించి మనం వెళ్ళలేము సార్. ఇవన్నీ చూసి పేరెంట్స్కి ఏమనిపిస్తుందంటే కొందరు పిల్లలు అయితే వీటి కోసం జాయిన్ అవుతారు. నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యాక్టివిటీస్ ఆర్ ఓన్లీ 2% డీవియేషన్, జస్ట్ లైక్ ఇన్ ఆర్ అదర్ క్యాంపస్. రిలాక్సేషన్ ఎగ్జాక్ట్లీ. అంటే వీటి వల్ల అకాడమిక్స్కి సపోర్ట్ అవుతుందనే ఉద్దేశంతో. ఇప్పుడు చెస్ ప్లేయర్లు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు, గేమ్స్ ఆడినట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో ఫిజికలీ వాళ్ళు ఫిట్గా ఉండి, మెంటలీ వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళు అకాడమిక్స్కి కూడా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయడమే తప్ప ఈ యాక్టివిటీసే ధ్యేయంగా చేయడం కాదు. ఎందుకంటే చాలా మందికి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళందరికీ కూడా మళ్ళీ నా మైండ్లోకి వెళ్ళిపోతారు. 9 ఎడ్యుకేషన్ రెప్యుటేషన్ మీ అందరికీ తెలిసిందే. రిజల్ట్స్ పరంగానే కాకుండా బయటికి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా వెళ్తారు అన్నది జనరల్గా ఉన్న రెప్యుటేషన్. సో అది ఏమాత్రం తగ్గకుండా అట్ ద సేమ్ టైం మాకు స్పేస్ పరంగా ఉన్న లిమిటేషన్స్ని దాటడం కోసం ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్. అండ్ వీరి మేనేజ్మెంట్ నుంచి కూడా, మాకు బిర్లా ఓపెన్ మైండ్స్ మేనేజ్మెంట్ నుంచి కూడా వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే, వారి నుంచి మాకు ఒక కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ వచ్చింది. దట్ ఈ సిస్టమ్ అంతా మీరే రన్ చేయండి, మీ ఇన్వాల్వ్మెంట్, మీ ప్లానింగ్, మీ కరికులంతో, అంటే 9 ఎడ్యుకేషన్ యొక్క కరికులంతో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్సెస్ ఇవేవి ఉండవు. కంప్లీట్ మన సిస్టమ్ రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం బిర్లా ఓపెన్ మైండ్స్ ఎల్బీ నగర్లో చేస్తున్నాం. అక్కడ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. అక్కడ కూడా శర్మ సార్ ఉంటారు. వారి కంట్రోల్లో, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, వారి కంట్రోల్లోనే కంప్లీట్. కొత్త ఎక్స్పీరియన్స్ కాదు, ఆల్రెడీ 2-3 years నుంచి చేస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఎలాగైతే అక్కడ శర్మ సార్ అండర్లో కంప్లీట్ ప్లానింగ్ అది నడుస్తుందో, ఇక్కడ కూడా కంప్లీట్లీ అంతే. రిజల్ట్సే అన్నిటికన్నా ముఖ్యం. బట్ వెన్ ఐ సే రిజల్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ర్యాంక్స్. ర్యాంక్ మాత్రమే కాకుండా ర్యాంక్తో పాటు వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ రావాలి అనే ఉద్దేశంతో తలపెట్టిన ఐడియా ఇది బేసికలీ. సార్ అంటే నేను ఎందుకు దీన్ని మరీ స్ట్రెస్ చేస్తున్నా అంటే, హైదరాబాద్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏం చేశారంటే, వాళ్ళు ఎవరితో ఎక్స్ ఇన్స్టిట్యూషన్ తోటి టైప్ అయ్యారు.
కానీ అంతా వీళ్ళదే ఉంటుంది, వాళ్ళు ఏదో 1 గంట 2 గంటలు క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, వాళ్ళ బ్రాండ్ వీళ్ళు వాడుకుంటున్నారు, రైట్. దానివల్ల రిజల్ట్స్ రాలేదు. సో కాబట్టి ఆ మోడల్ కంటే 9 ఎడ్యుకేషన్ కోచింగ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలో లాంచ్ అవుతుంది, ఓన్లీ ప్రిమిసెస్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒకరి ఐడియా ఉంటేనే వర్కౌట్ అవుతుంది సార్. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు కదా. ఒకరి ఐడియా, ఒకరి కల్చర్, ఇక్కడ ఒకరు అంటే ఒక సంస్థ, అదే ఒకరి ఐడియా తోటే మొత్తం రన్ అవుతుంటేనే దానికి మీనింగ్ ఉంటుంది. ఆ ఐడియేషన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, అందరూ సాటిస్ఫై అవుతారు. బేసికలీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మొత్తం అకాడమిక్ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ ఇండిపెండెంట్గా, మీరు మీ దగ్గర ఎంత ఇండిపెండెంట్ నడుస్తుంది ఇక్కడ అంతే ఇండిపెండెంట్ నడుస్తుంది. 100%. ఇది క్లియర్ పేరెంట్స్ 100%. సార్. యాక్చువల్గా ఇది చూస్తే చాలా పెద్ద క్యాంపస్, నాకు తెలుసు 1000 మందికి అకామిడేట్ చేయగలుగుతుంది హాస్టల్. 5000 మందిని ఈజీగా అకామిడేట్ చేస్తుంది ఈ క్యాంపస్. 60 ఎకరాలు. ఎస్. కానీ మీరు 9 ఏమో మీకు నార్మల్గా మీ యొక్క ఫిలాసఫీ ఏంటంటే 250 ఉంటారు పర్ క్లాస్, 40 కంటే లోపే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇట్లా లిమిటెడ్ అవన్నీ ఉన్నాయి కదా, 9 ఫిలాసఫీస్ కొన్ని ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే బిర్లా ఓపెన్మెంట్స్ అయిన తర్వాత మరి ఇంత అకామిడేషన్ ఎంత ఉంటే అంత తీసుకుంటారా, ఎంతమంది ఇంటేక్, పర్ క్లాస్ ఎంత, దీని మీద కొంత అనుమానాలు కూడా ఉంటాయి కదా, ఎందుకంటే ప్యూర్ బిర్లా ఓపెన్మెంట్స్ ఆడే అవుతుంది కదా. సో కంప్లీట్ 9 ఫిలాసఫీ ప్రకారమే రన్ చేస్తున్నాం సార్, విత్ ఓన్లీ 40 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ అండ్ ఓన్లీ 6 సెక్షన్స్ మాత్రమే తీసుకుంటాం. సేమ్ 250 ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్. వేరే ఎందుకంటే మేము దాన్ని మించి వెళ్ళామంటే మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో, మేము ఏదైతే చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నామో అది చేయలేం, స్ట్రెంత్ బిల్డ్ అవుతున్న కొద్దీ. సో పర్ క్లాస్ రూమ్ వాళ్ళు ఏమో 500 తీసుకున్నా 1000 తీసుకుందా స్ట్రెంత్ వస్తున్నా అన్నారు. అస్సలు అన్నారు సార్. వాళ్ళకి అసలు ఆలోచనే లేదు, వాళ్ళు అనడానికి వాళ్ళకి ఆలోచన కూడా లేదు. మీకు అక్కడ కూడా ఎల్బీ నగర్లో ఎంత సార్ ఇప్పుడు ఇంటేక్ ఎంత? సేమ్ 35 3s 105 అంతే అంతే. అందరూ డే స్కాలర్సే, అందరూ హాస్టలర్సే. సో గర్ల్స్ కూడా ఉందా సార్ ఇక్కడ? గర్ల్స్కి కూడా హాస్టల్ ఉంది సార్. సో 120 మెంబర్స్ బాయ్స్, 120 మెంబర్స్ గర్ల్స్ తీసుకుందాం అన్నది ఆలోచన. మాక్సిమం 240 స్టూడెంట్స్ ఇంటూ అంటే 40 స్టూడెంట్స్ ఇంటూ 6 సెక్షన్స్ అనమాట. ప్రతి క్లాస్ రూమ్కి 40 స్టూడెంట్స్. అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్సే మన వేరే క్యాంపసెస్లో లాగానే. అండ్ హాస్టల్ కూడా వెరీ వెల్ వెంటిలేటెడ్ హాస్టల్ రూమ్స్. ఇంత స్పేస్ ఉండడం వల్ల ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అదే అనమాట. అంటే వెంటిలేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మనకి పిల్లలకి సూటబుల్గా వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటుంది అనేది ఆలోచించి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అన్ని క్లాస్ రూమ్స్, అన్ని హాస్టల్ రూమ్స్, అన్నీ మన 9 ఫిలాసఫీకి, మన 9 కల్చర్కి అనుకూలంగా ప్లాన్ చేసిన ఇదే. మేము ఎప్పుడైనా ఏ కొలాబరేషన్కైనా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మాట్లాడుకునే మాటలు ఇవే. బేసిక్గా క్లాస్ రూమ్ డిఫరెంట్గా ఉన్నట్టుంది సార్, చూద్దామే సార్. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది క్లాస్ రూమ్ ఇది. సో గ్రేడియంట్ కంప్లీట్ స్మార్ట్ క్లాస్ రూమ్ సార్. స్మార్ట్ క్లాస్. అవును సార్. స్మార్ట్ క్లాస్, ఆల్ ఏసీ. ఎస్. అండ్ బెంచ్కి ఇద్దరే సార్. ఎస్. ఇది కొంచెం లోవర్ క్లాస్ రూమ్స్, బట్ మనం సో గ్రేడియంట్. ఎస్. సో దట్ ప్రతి క్లాస్ గ్రేడియంట్. కరెక్ట్. ప్లస్ 4th బెంచ్ 5th బెంచ్లో కూర్చున్న పిల్లలకు కూడా అంతే విజిబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఇది లోవర్ క్లాసెస్కి అంతే గ్రీనరీ ఉంది, అయినా ఏసీ పెట్టారు. ఎస్. సో నార్మల్ బోర్డ్స్ 2 ఉన్నాయి, స్మార్ట్ బోర్డ్ 3 బోర్డ్స్. ఎస్. సో టీచర్కి ఆ టాపిక్కి సూటబుల్గా చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాల బోర్డ్స్ ఉన్నాయి. సార్ ఇదేదో స్కూల్ లాగా అనిపించట్లేదు, ఏదో చిన్న టౌన్షిప్ లాగానే ఉంది. యాక్చువల్ మనకు హాస్టల్ సపరేటా సార్? హాస్టల్, కాలేజ్ క్యాంపస్ అన్నీ కూడా అన్నీ సపరేట్ సార్. బాయ్స్ హాస్టల్ సపరేట్, గర్ల్స్ హాస్టల్ సపరేట్, క్లాస్ రూమ్స్ కూడా సపరేట్. రెగ్యులర్ ఉండే స్కూల్ స్టూడెంట్స్ తోటి కలిపి ఉండదు అసలు. వాళ్ళకి వీళ్ళకి టీచింగ్ క్యాంపస్ సపరేట్, అన్నీ సపరేట్ సార్. ఫ్యాకల్టీ క్వార్టర్స్ సపరేట్, మన టీచ్ చేసే లొకేషన్ సపరేట్. ఎందుకంటే వీళ్ళ ఎన్వైరన్మెంట్కి, వీళ్ళకి ప్లానింగ్కి సూటబుల్గా ఉండేటట్టు అకామిడేషన్ ఉందన్నమాట. కంప్లీట్ ఇండిపెండెంట్. ఎస్, కంప్లీట్లీ ఇండిపెండెంట్ అండ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ద ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అనమాట. దూరంగా, అన్నిటికీ దూరంగా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లెవెల్స్ వేరేలాగా ఉండాలి, వాళ్ళ ఇది వేరేలా ఉండాలి కదా. సో అందుకని సపరేట్గా ఇచ్చారనమాట. అండ్ అన్ని అల్ట్రా స్పేషియస్ క్లాస్ రూమ్స్, అల్ట్రా స్పేషియస్ హాస్టల్ రూమ్స్. ఇందాక చెప్పినట్టు వెంటిలేషన్తో పాటు, ఫుడ్తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో అట్ ద సేమ్ టైం మైండ్ ఫ్రీగా ఉండి ఆలోచించగలిగే సెటప్ని క్రియేట్ చేశాం అనమాట. మీరు అండర్-16 నేషనల్ ఛాంపియన్ అని మరి వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాము. స్కూల్లో ఐఐటి ఖరగ్పూర్లో కూడా చాలా స్పోర్ట్స్ ఆడారు. అవును. అంటే ఇప్పుడు మీ కార్పొరేట్ వల్ల కూడా మీకు ఎంతసేపు కోడింగ్, ఇదేదో ప్రొఫెషనల్ స్కిల్స్
అవసరమే అది. అది కాకుండా కూడా ఒక ఇంటిగ్రిటీ ఉన్న మనుషులు, ఒక పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, చాలా డీపర్ థాట్స్ లేకుంటే ఒక ఎంపతి మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఇవి ఉన్న వాళ్ళు కార్పొరేట్లో హయ్యర్ లెవెల్లో సక్సెస్ అవుతారు అనేది కూడా మనకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలు డ్రాప్ అవుట్స్, జుకెన్బర్గ్ వాళ్ళు అలాంటి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యి కూడా ఇంత పెద్ద సామాన్ నిర్మించారు. అంటే ఒక మీకు ఇటు ఎంట్రన్సెస్లో ఎగ్జామ్లో జస్ట్ మీకు రిలాక్స్ చేస్తూ, ఇటు ఓవరాల్ కెరీర్ మన దృష్టిలో చదువు అంటే ఒక 4 ఏళ్ళ చదివే కాదు, ఆ తర్వాత 30 ఏళ్ళు వాడు జీవితాన్ని జీవించాలి కెరీర్లో. సో దాన్ని కూడా మాకు స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉంటుంది కదా. మీ దృష్టిలో ఒక స్పోర్ట్స్ పర్సన్కు కార్పొరేట్ వరల్డ్లో ఎట్లాంటి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది? స్పోర్ట్ అనేది ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాకుండా సార్, ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ కోసము, అన్ని రకాల లీడర్షిప్ క్వాలిటీస్ కోసము, మేనేజీరియల్ క్వాలిటీస్ కోసము, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ మనం ఒక స్పోర్ట్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. అవన్నీ నాకైనా మీరు అన్న ఎగ్జాంపుల్స్లోనైనా కూడా అవన్నీ రియల్ లైఫ్లో మేము ఎంతో నేను పర్టికులర్గా ఎంతో వాడడం జరిగింది. సో ఆ యాక్టివిటీస్ నుంచి నేర్చుకున్న ఇవి అక్కడితో ఆగిపోకుండా మనకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, ఒక యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. అంటే ఒక మనిషితో మాట్లాడడం దగ్గర నుంచి హౌ టు ఫైట్ లూజింగ్ బ్యాటిల్, లేదా ఒక టీమ్ యాక్టివిటీ చేసేటప్పుడు వేరే వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచించాలి, ఇవన్నీ స్పోర్ట్ ద్వారా బిల్డ్ అవుతున్నాయి అన్నమాట. సో నేను అందుకే నా స్టూడెంట్స్ అందరినీ కూడా స్పోర్ట్ అనే దానికి దూరంగా వెళ్ళిపోకుండా ఈ 2 years అయినా కూడా ఎక్కడో చోట ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. దూరంగా వెళ్ళిపోకుండా దాంట్లో నుంచి వచ్చే లెర్నింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మా ఆలోచన అనమాట. సో నేను పర్సనల్గా బిలీవ్ చేయడమే కాక నాతో పాటు ఉన్న టీచర్స్ అందరూ కూడా అది పర్సనల్గా బిలీవ్ చేయడము, వాళ్ళు చేయడమే కాక వాళ్ళు మన స్టూడెంట్స్తో కూడా చేయించడం జరుగుతుంది. దానివల్ల మేము గమనించింది ఏంటంటే, ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం, ఒక 7-8 ఏళ్ల క్రితం పాస్అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఆ ఎగ్జాంపుల్స్ని వాళ్ళు ఇప్పుడు కోట్ చేస్తుంటారు. సార్ ఆ రోజు పలానా స్పోర్ట్లో ఇది చేసాం సార్, అది మేము నేర్చుకున్నాము, అవన్నీ ఇప్పుడు కోట్ చేస్తుంటారు అనమాట. దానివల్ల మాకు ఓకే మేము చేస్తున్నది కరెక్టే అనే ఒక వ్యాలిడేషన్, మా ఆలోచన ఇంకా బలపరుస్తున్నట్టు అవుతుంది బేసికలీ. యాక్చువల్లీ మీ ఇప్పుడు 9 ఎడ్యుకేషన్ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. మీరు దాదాపు బహుశా ఇయర్ వచ్చే రిక్రూట్మెంట్తో కలిపి 100 మంది ఐఐటియన్స్ అవుతుండొచ్చు కదా, ఇంచుమించుగా రఫ్గా 100 మంది సెంచరీ కొట్టేస్తున్నారు. అందువల్లనేమో బహుశా ఐఐటీలో ఉండేటువంటి క్లబ్ సిస్టము కూడా మీ కాలేజీలో ఫ్రైడే క్లబ్స్ అవి పెట్టి యాక్టివిటీస్, ఫైన్ ఆర్ట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కదా. అంటే దానివల్ల మీకు అకాడమిక్గా పిల్లలకు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావడానికి గమనించి మీ క్లబ్స్ వల్ల కానీ ఫైన్ ఆర్ట్స్ వల్ల కానీ? ఎగ్జాక్ట్లీ. సో మేము స్టార్ట్ చేసినప్పుడు సార్ వారానికి, ఇన్ఫ్యాక్ట్ నెలకి ఒక 2 గంటలు 3 గంటలు దగ్గర నుంచి నెలకి ఒక రోజంతా స్పోర్ట్స్ మీద లేదా యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయడానికి తీసుకొచ్చాం అనమాట. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు వీటి వల్ల అకాడమిక్స్కి చాలా సపోర్ట్ అవుతుంది. స్టూడెంట్స్ సైకలాజికలీ స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా ఫెయిల్ అయినా, ఎప్పుడైనా అనుకున్న స్కోర్స్ రాకపోయినా కూడా ఈజీగా దాని నుంచి కోపప్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్ వేసి నెక్స్ట్ స్టెప్ ఇంకా బెటర్గా ఎలా చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు అనమాట. సో అది చేయడానికి కారణం ఈ యాక్టివిటీసే. ఇవేవి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక్కసారి డిమోటివేట్ అయిన స్టూడెంట్ని మళ్ళీ మోటివేట్ అవ్వడానికి దే డోంట్ హ్యావ్ అ రీజన్. మనం ఎన్నిసార్లు చెప్పినా అవే పాయింట్స్ తిప్పి చెప్పగలుగుతాం తప్ప, మాట ద్వారా, యాక్షన్ ద్వారా చేయడం వల్ల ఇంకా వాళ్ళు బెటర్గా ఆలోచిస్తున్నారు, చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ ఫెయిల్యూర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చాలా కంఫర్టబుల్గా అయిపోతున్నారు అనమాట. సో ఒక ఫెయిల్యూర్ వస్తుంది అంటే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ఓకే, నేను ఈ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయగలుగుతాను, నెక్స్ట్ ఇంకోటి ఏదో వస్తుంది, ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలి, సక్సెస్ అవుతే ఏం చేయాలి అనేది అందరికీ తెలుసు, తెలియకపోయినా పర్వాలేదు, అదే నేర్పించేస్తుంది. కానీ ఫెయిల్ అవుతే ఏం చేయాలి అనేది పర్టికులర్లీ టీనేజర్స్కి తెలియకపోవడం వల్ల ఎన్నో డ్రాస్టిక్ స్టెప్స్. నా దృష్టిలో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ డిప్రెషన్, స్ట్రెస్ కూడా ఒక్కటే కారణం. నాకు మీరు కరెక్ట్ చేయండి, అసలు ఓడిపోవడం తెలియట్లేదు, ఓడిపోయే ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. మనం ఏం చేయాలి తెలియదు. అసలు ఓడిపోవడం అంటే అది ఒక క్రైమ్. మనం చిన్నప్పుడు జీవితంలో ఎంత లోటు ఎదుర్కొన్నాము, ఫెసిలిటీస్ లేవు, డబ్బులు లేవు, ఎన్నో రకాల పేరెంట్స్ 10 అడిగితే ఒకటి కొనిచ్చేవాళ్ళు. ఇదంతా ఓడిపోవడం అని మనకు అలవాటైంది. నో అలవాటు లేదు వాళ్ళకి, నో అనేది లేదు అసలు. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా మార్క్స్ రావడం ఇవన్నీ వచ్చేసరికి ఓడిపోతే అదేదో మొత్తం ఎక్కడి నుంచో శిఖరం నుంచి కింద పడిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా నా దృష్టిలో స్పోర్ట్స్ నుంచి ఓడిపోవడం అలవాటు, ఓడిపోయి మళ్ళీ గెలవడం అలవాటు. ఓడిపోయినా ఏం చేయాలి, ఏం చేసి ఆ స్ట్రాటజీస్ అలవాటు అవుతాయి, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ దాన్నే రియల్ లైఫ్లో రెప్లికేట్ చేస్తున్నాం. రియల్ లైఫ్ ఇస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అ స్పోర్ట్ బేసిక్. కరెక్ట్. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో అది తెలుసుకోవడం కోసం
పర్టికులర్లీ టీనేజర్స్కి చాలా అవసరం సార్. అందువల్లే ఇవన్నీ మేము నమ్మడమే కాక, నేను ఎప్పుడైనా క్లాస్ రూమ్లో ఎగ్జాంపుల్స్ తీసుకున్న స్పోర్ట్ నుంచి, డిఫరెంట్ ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి, సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఇవి చెప్తూ ఉండడంతో స్టూడెంట్స్ చాలా మోటివేట్ అవుతారు. వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ స్టోరీస్ గుర్తు రావాలి. బేసిక్గా మనం ఎవరైనా శ్రీరాముడినైనా శ్రీకృష్ణునైనా వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ దండం పెట్టడం వరకు ఓకే, కానీ వాళ్ళ స్టోరీస్ గుర్తు రావాలి. వాళ్ళు కూడా స్పోర్ట్స్ స్టార్స్ అయ్యాడు, ఆర్చరీలో నెంబర్ 1 అప్పుడున్న కాలంలో. ఆ టైం ఉండే స్పోర్ట్స్ వాళ్ళు నెంబర్ 1. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ గుర్తొచ్చి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఫెయిల్యూర్, అంటే ఏ ఫెయిల్యూర్ లేని స్టోరీస్ కాదు కదా వీళ్ళందరూ. ఎన్నో అక్కడ నుంచి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎదుర్కొని దేవుళ్ళు ఎలా అయ్యారు అనే స్టోరీసే మనకి. వివేకానంద కూడా అంతే అండి. వివేకానంద తిండి లేకుండా మంచి తాగిన రోజుల నుంచి విశ్వగురు అయ్యాడు. సో ఇట్స్ గ్రేట్ అండి. సార్ ఇంకొకటి సార్, ఈ సిబిఎస్ఈ కదా ఇది, సిబిఎస్ఈ సెటప్. ఈ సిబిఎస్ఈ వాళ్ళకు లాభం అని కొందరు అంటారు, నష్టం అని కొందరు అంటారు. అంటే సిబిఎస్ఈ బోర్డులో ఉండి కోచింగ్ తీసుకోవడం వల్ల లాభమా నష్టమా? ఏ కరికులం ఆ కరికులం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సిబిఎస్ఈ కరికులం అని స్టేట్ కరికులం అని కాకుండా ఇప్పుడు జనరల్గా మేము ఫాలో అయ్యేది 9 ఎడ్యుకేషన్ కరికులం. మేము ఒక కరికులం డిజైన్ చేసి ఏ స్టూడెంట్కైనా కూడా నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్ రాస్తారు కాబట్టి ఒక కరికులం కంటూ, ఒక స్టేట్ కంటూ మనం లిమిట్ అవ్వలేం. ఈ ఎందుకంటే జేఈ అనేది ఒక స్టేట్కి లిమిట్ అవ్వదు. జేఈ సిలబస్ ప్రకారం మీ కరికులం ఉంటుంది తప్ప సిబిఎస్ఈ స్టేట్ అది ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి. సో సర్టిఫికేట్ తీసుకురావడం కోసము అండ్ దీంట్లో ఉన్న కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేయడము ఇవి చేస్తాం. సో దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, బట్ దట్ ఈస్ ఓన్లీ అ మైనర్ ఇది. సో ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే సిబిఎస్ఈలో +1 +2 చదువుతూ మధ్యాహ్నం ఇంకో చోట కోచింగ్కి వెళ్ళడము, చాలా చోట్ల బేసిక్గా ఇంకో చోట్ల కరెక్ట్ ఇంకో చోట కోచింగ్కి వెళ్ళడం జరుగుతుంది. మనం చేస్తున్న ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ 1 రూఫ్, సిబిఎస్ఈ ప్లస్ జేఈ ఇంటిగ్రేటెడ్ కరికులం, ఎవ్రీథింగ్ అండర్ 1 రూఫ్, హ్యాండిల్డ్ బై ద సేమ్ టీచర్స్. బేసిక్గా దానివల్ల ఏమవుతుందంటే కోఆర్డినేషన్ బెటర్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ బెటర్ ఉంటుంది, స్టూడెంట్ మీద ఇంత చేయాలి అన్న స్ట్రెస్ ఉండదు అనమాట. బేసిక్గా ఆ స్ట్రెస్ రిలీవ్ చేయడం కోసమే ఇంటిగ్రేటెడ్ కరికులం. ఇంటర్మీడియట్ తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం అనేది చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఇంటర్మీడియట్ జేఈ కోచింగ్తో పాటు సమగ్రమైనటువంటి మూర్తిమత్వం రూపొందడం కూడా అంతే ప్రధానం. అటు ఇంటెన్సివ్ కోచింగ్, ఇటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఈ మేలు కలయికతోటి 9 ఎడ్యుకేషన్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇద్దరు కూడా కొలాబరేట్ కావడం జరిగింది. ఇలాంటి కొలాబరేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో అనేకం కావాలని మనం కోరుకుంటున్నాం. ఈ అద్భుతానికి కృషి చేసినటువంటి అటు బిర్లా ఓపెన్ మైండ్స్ డైరెక్టర్ గారికి, 9 ఎడ్యుకేషన్ ఫౌండర్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. వీరు దీనిలో సఫలం కావాలని, పేరెంట్స్ కనీసం ఒకసారి విజిట్ చేయండి. మీరు అడ్మిషన్ చేర్చాల్సిన అవసరం లేదు, కనీసం ఒకసారి విజిట్ చేసి మాట్లాడి వెళ్ళండి. మీరు అద్భుతమైన అనుభూతి పొందుతారు. విష్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.